యేసుక్రీస్తు రాకడకు ముందు జరుగుతున్న ప్రతి సూచనను ఆయన చెప్పాడు. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం. దేవుని పేరిట మోసం. దేవుని పేరిట వచ్చిన వారు దేవుని ప్రజలను మోసం చేయడం, దేవుడు ఏర్పరచుకున్న మనుషులను మోసం చేయడం. ఇది ఆయన రాకడకు ముందు జరుగుతున్న సూచన. మనుషుల్లో ప్రేమ పోయింది, మనుషుల్లో నీతి, యథార్థత అనేవి మచ్చుకైనా కనబడడం లేదు. ఇలా ఇవన్నీ కూడా ఎంత స్పష్టంగా ప్రజల ముందు, ప్రపంచం ముందు కనబడుతుంటే క్రైస్తవులు ఎక్కడున్నారు? క్రైస్తవులు ఇంకా ఎందులో ఉన్నారు? ఇంకా బాలయేసును ఉయ్యాల్లో వేసి ఊపే పనిలో ఉన్నారు. ఇంకా కేకులు కట్ చేసుకొని ఆనందించే పనిలో ఉన్నారు. ఇంకా క్యారల్స్ వెలిగించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుసుకునే పనిలో ఉన్నారు. ఈరోజు ప్రపంచాన్ని, తరాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, మీరు పిలుపులాటలాడుకోను లగ్గాయి. ఒక ప్రక్క శరవేగంగా ప్రభువు రాకడ సమీపించేస్తుంటే, రెండవ రాకడకు ఆయన సిద్ధపడిపోయి సమీపమున ద్వారమునే ఉంటే, మొదటి రాకడ గురించి, ఆయన పుట్టుక గురించి కేక్ కట్ చేసుకుంటూ, పండగలు చేసుకుంటూ ఇంకా ఎక్కడో ఉన్నావేంటి? సిద్ధపడింది ఎక్కడ? నువ్వు రెడీ అయింది ఎక్కడ? వస్తే ఆయన ముందు నిలబడే ధైర్యం ఉందా? ఆయన ముందు నిలబడగలవా? ఆయనతో పాటు వెళతాననే ధైర్యం ఉందా?